గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 42 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,703 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 51,138, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 51,783. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 600-500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ జరిగింది. సో ఈరోజు మనం టూ ఎంట్రీస్ అయితే ఇచ్చాము. సో ఏ విధంగా ఎంట్రీస్ ఇచ్చాము, నిన్న ట్రేడ్ సెటప్ మనం ఏం చెప్పాము, యాక్చువల్లీ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అని చెప్పాము. సో అదే విధంగా మార్కెట్‌లో మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో హ్యూజ్‌గా మార్కెట్ ఇక్కడ వరకు వస్తదని తెలుసు మనకు. కానీ అది స్టార్టింగ్‌లోనే వచ్చేదన్నమాట. అంటే గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అయ్యి వస్తది. సో 15 మినిట్స్ స్కాన్ గనక చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్ రివర్సల్ అవుతుందని తెలుసు కానీ యాక్చువల్లీ రివర్సల్ అయ్యి ఏమైంది ఇక్కడ మార్కెట్‌లో మనం ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అవుద్దో. సో అప్డేట్ అవసరం చూసిన తర్వాత మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఈ 15 మినిట్స్‌లోనే మీకు మార్కెట్‌లో ఒక సైన్ డైరెక్షన్ ఇచ్చేస్తదనమాట. ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయితేతో మార్కెట్‌లో ఇంత హ్యూజ్ రిజెక్షన్ బయర్స్ దగ్గర నుంచి కనిపించిందో, సో మార్కెట్‌లో నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఫాలో అవుద్దనే గెస్ చేయాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను 100 పాయింట్స్. దాని తర్వాత మార్కెట్ అనేది రివర్సల్ అయింది హ్యూజ్‌గా. సో మార్కెట్ రివర్సల్ అవుతుంది తెలుసు. అప్ టు ఈ లెవెల్ వరకు వస్తదని తెలుసు. నేను మీకు వన్ డే క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే చూసారా? మండే క్యాండిల్ అప్ టు ఈ లెవెల్ వరకు వస్తదని తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్‌లో ఈరోజు మళ్ళీ నేను కాల్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ అయితే చేసుకున్నాను. ఈరోజైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో ముందుగా మనకు మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే, ముందుగా మార్కెట్‌లో అయితే కంప్లీట్‌గా బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బయర్స్ యొక్క ఏదైతే బయర్స్ యొక్క రిజెక్షన్ అనేది మన వీడియోలో ఉందో, ఈరోజైతే కంప్లీట్‌గా అయితే బయర్స్ డామినేట్ చేసేసారు. సో రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. రేపు ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ స్కాన్‌లో వస్తే మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రేడ్ సెటప్ అలా పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకొస్తే 52,151, 51,748 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ అండ్ లెవెల్‌కొస్తే 51,230, 50,611. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.